హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి అరటికాయలు చూపిస్తుంది, మళ్ళీ అరటికాయ ఫ్రై ఏమన్నా చేస్తుంది అనుకుంటున్నారా? కానే కాదండి. ఈరోజు కార్తీక మాసం కదా, సో నాన్ వెజ్ ప్రియులకి నాన్ వెజ్ స్టైల్లో వెజ్ కర్రీ చేసుకుందాం మనం. ఓకేనా? మనకి నాన్ వెజ్లో ఫిష్ కర్రీ ఎంత బాగుంటుందో సేమ్ అదే టేస్ట్ వచ్చేలాగా వెజ్ కర్రీ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం నాన్ వెజ్ చేపల పులుసు ఎలాగ చేస్తామో ఇప్పుడు అరటికాయ కూర కూడా అలాగే చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నాన్ వెజ్ స్టైల్లో వెజ్ కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మరి ఫస్ట్ మనం మసాలాలు మిక్సీ పట్టుకోవాలి. దానికోసం మసాలాలు వేపుకుందాం. చూడండి, నేను స్టవ్ వెలిగించుకుని ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం మసాలాలన్నీ ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఒక హాఫ్ స్పూన్ మెంతులు, అలాగే ఒక అర స్పూన్ గసగసాలు, దాల్చిన చెక్క, ఒక 2 నుంచి 4 లవంగాలు, ఒక స్పూన్ జీరా, ఒక స్పూన్ ధనియాలు. ఇవి ఫస్ట్ మనం ఫ్రై చేసుకుందాం. ఓకేనా? లైట్గా ఫ్రై చేసుకుందాం ఫస్ట్. చూడండి, ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీలో తీసుకుందాము. చూడండి, ఇవన్నీ మిక్సీలో తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో చిన్న అల్లం ముక్క ఒక 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రబ్బలు వేసుకుందాము. అలాగే ఒక మీడియం సైజు టమాటాలు 2 తీసుకున్నాను నేను. అలాగే చిన్నవి 3 యాలకులు వేస్తున్నాను. ఇప్పుడు మనం ఇది కొంచెం నీళ్ళు వేసుకొని ప్యూరీలా చేసుకుందాం. ఓకేనా? చూడండి, మనకు మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చిన్నది అంటే మన చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని జస్ట్ కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టుకుందాం. ఓకేనా? కొద్దిగా వేసుకోండి, అంటే చింతపండు కొద్దిగా వేసుకోండి. మనం వేసామా లేదా అన్నట్టు ఉండాలి కర్రీలో. ఓకేనా? ఇప్పుడు మనం ఈ 2 పక్కన పెట్టేసుకుందాము. ఫ్రెండ్స్, నేను ప్యాన్ పెట్టేసుకుని ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది, అలాగని మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు నేను ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా చిన్నగా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగైతే మనకి త్వరగా ఏగుతాయి. ఓకేనా? ఈ మనం పచ్చివాసన పోయి బాగా మగ్గేంత వరకు వేపుకుందాము. మనకి ఆనియన్స్ వేగే లోపల ఈ అరటిపళ్ళు పై తొక్క అంతా తీసేసుకొని గుండ్రంగా ముక్కల్లో కోసి పెట్టుకుందాము. చూడండి, ఆనియన్స్ ఇంకా మనకి ఏగుతున్నాయి. ఈలోగా నేను అరటికాయ ముక్కలు కోసేసుకున్నాను. చూడండి, మనకి అరటికాయ ముక్కలు అనేది ఇలా ఉండాలి. మరి పలుసుగా కోసుకుంటే మనకి ఉడికిన తర్వాత ఇడిపోతాయి. చూసారా? ఈ మాత్రం లావు ఉండేటట్టు చూసుకోండి. మీరు ఇలా కావాలంటే గుండ్రంగా కోసుకోవచ్చు, లేదంటే మనకి నాన్ వెజ్ స్టైల్ అన్నాం కాబట్టి ఫిష్ లాగా కొంచెం పొడవుగా కోసుకున్నా పర్లేదు. ఓకేనా? లావ్ అయితే ఈ మాత్రం లావ్ ఉంచుకోండి, మళ్ళీ ఉడికిన తర్వాత ముక్కలు కింద విడిపోకుండా ఉంటాయి. ఓకేనా? చూసారా? ఇంత లావ్ ఉండాలి. ఓకేనా? మనకి ఇవి నల్లబడకుండా ఉండాలంటే నీటిలో కొంచెం సాల్ట్ వేసుకుని పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఆనియన్ చూద్దాము. ఇంకా వేగుతున్నాయి. కొంచెం రెడ్ కలర్లోకి మారేంతవరకు వేపుకుందాము. చూడండి, ఆనియన్స్ అనేవి మనకి వేగిపోయినాయి కదా. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్నాం కదా మసాలా ప్యూరీ, అది వేసేద్దాము. ఒకసారి కలిపేసుకుందాము. చూడండి, మనకి ఆనియన్స్ ఈ పేస్ట్ బాగా వేగి పచ్చివాసన పోయి మనం వేసిన నూనె పైకి తేలేంత వరకు బాగా వేపుకోవాలి. దీన్ని పేస్ట్ అన్నది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఓకేనా? చూడండి, మీకు మొత్తం అంతా పేస్ట్ లాగే కావాలి అనుకుంటే కనుక మనం ఇప్పుడు ముందు ఆనియన్స్ వేపాం కదా, ఆనియన్స్ వేపక్కర్ లేకుండా డైరెక్ట్ టమాటాతో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని పేస్ట్ చేసేసుకుంటే మనకి మొత్తం పేస్ట్ లాగా ఉంటుంది. ఓకేనా? మాకు అలా ఇష్టం ఉండదు, అందుకని ఆనియన్స్ ముక్కల కింద కట్ చేసి వేసాను. మీరు కావాలనుకుంటే అవి డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకుని మొత్తం అంతా ప్యూరీలా చేసుకుని ఇలా పేస్ట్ లాగా చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాము. మీ కారం తగ్గట్టు వేసుకోండి. నేను ఒక 6 నుంచి 7 వరకు చీల్చుకుని వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగనిద్దాము.
చూడండి మనకి మసాలా అనేది బాగా ఏగిపోయింది చూసారా, ఆయిల్ ఎలా తేలుతుందో ప్యాన్ నుంచి సపరేట్గా వచ్చేస్తుంది చూసారా. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కారం వేసుకుందాం. ఇందులో ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకుందాము, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుందాము. అలాగే కారం 2 స్పూన్స్ వేస్తున్నాను కారం, మీ కారం తగ్గట్టు వేసుకుంటే సరిపోద్ది. పచ్చిమిర్చి, కారం, ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోద్ది. ఓకేనా. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేద్దాము. బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు ఇవన్నీ మళ్ళీ మగ్గనిద్దాం. కారం స్మెల్ పోద్ది. ఓకేనా. కారం అన్నీ బాగా వేసాం కదా. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ముందుగా చింతపండు తీసుకున్నాం కదా, అది ఇలా నీళ్ళు వేసుకోండి, చింతపండు వాటర్ వేసుకోండి కొంచెం. ఒక్కసారి బాగా కలిపేసుకుందాము. చూడండి ఇప్పుడు చింతపండు వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసేసుకుందాము. మొత్తం అన్నీ ఇలా వేసేసుకుందాము. చూడండి మొత్తం అన్నీ ఇలా వేసేసుకుని ఒక 5 నిమిషాలు అలా ఉంచేయండి, ఉంచేసి కలిపేయండి. ఇప్పుడు బాగా కలిపేసుకుందాము. ఫిష్ ముక్కల్లా కనిపిస్తున్నాయి కదా. చూడండి ఇప్పుడు మనం గ్రేవీ తగ్గట్టు వాటర్ వేసుకుందాము. గ్రేవీ తగ్గట్టు వాటర్ వేసుకుని ఒక్కసారి కలిపేసి 10 నిమిషాలు మూత పెట్టుకున్నామంటే మనకి నాన్ వెజ్ స్టైల్లో వెజ్ అరటికాయ కర్రీ రెడీ అయిపోద్ది. ఓకేనా. చూడండి అంతా బాగా కలిపేసుకున్నాను నేను. ఇప్పుడు మూత పెట్టేసుకుని 10 నుంచి 15 నిమిషాలు ఉంచేసామంటే మనకి అరటికాయ కూర అనేది రెడీ అయిపోద్ది. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకి ఒక 15 మినిట్స్ తర్వాత మనకి కూర అనేది ఇలా రెడీ అయిపోయింది. చూసారా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూసారా ఎంత బాగుందో. టేస్ట్ అయితే ఇంక నాన్ వెజ్ టేస్ట్ ఇంక చెప్పక్కర్లేదు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇలా నూనె తేలుతూ ఉండాలి మనకి కూరకి. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఓకేనా. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మనకు ముక్క కూడా బాగా ఉడికిపోయింది. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే మనకి నాన్ వెజ్ స్టైల్లో వెజ్ అరటికాయ కర్రీ. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది ఫీడ్బ్యాక్ నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా. ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ కర్రీ. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని ఇంక కర్రీని టేస్ట్ చేసేయడమే. ఓకేనా. ఓకే, మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ కర్రీ. ఓకే, బాయ్ బాయ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.